నేను నా జీవితంలో చాలా మంది వ్యక్తులను కలిశాను. వివిధ రకాలైన ప్రజలు. వాళ్ళని కలవటం వల్ల చాలా సంతోషం దొరుకుతుంది. అలాగే నేర్చుకుంటాను కూడా. జీవితంలో చాలా ఎత్తుకు ఎదిగిన వాళ్లను కలిశాను. జీవితంలో ఏమీ సాధించిన వాళ్ళని కూడా కలిశాను. సఫలమైన వాళ్ళని కలిశాను, అసఫలమైన వాళ్ళని కూడా కలిశాను. కానీ వాళ్ళందరూ ఒకే రకంగా కనపడతారు. ఇందులో తేడా ఏమిటంటే కేవలం ఆలోచన. ఎప్పుడైతే అసఫలమైన వ్యక్తులను కలుస్తామో వారి దగ్గర ఎల్లప్పుడూ ఏదో ఒక కారణం ఉంటుంది, అది ఎందుకు సఫలం కాలేదు అని. అప్పుడప్పుడు వారు నిందవేస్తారు వారి అదృష్టంపై, వారి పరిస్థితులపై. అప్పుడప్పుడు వారు నిందవేస్తారు వారి తల్లిదండ్రులపై, బంధువులపై, మిత్రులపై. ఏదో ఒక కారణం తప్పకుండా వారి దగ్గర ఉంటుంది, అది ఎందుకు సఫలం కాలేదని చెప్పడానికి. అదే ఒకవేళ సఫలమైన వ్యక్తులను కలిస్తే వారి దగ్గర ఎల్లప్పుడూ ఒకే కారణం ఉంటుంది. వారు అన్ని సమస్యల నుంచి ఎలా అధిగమించి ఎలా ముందుకు వెళ్తున్నారన్నదానికి. దానికి కారణం ఏమిటంటే ఏది ఏమైనా సరే వారికి సఫలం ప్రాప్తించాలి. ఎన్ని సంఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వారు సఫలం కావాలి అనుకుంటారు. ఇదే ఆలోచనలో తేడా. నిజం చెప్పాలంటే ఈరోజు ఈ ఆలోచనే మీ భవిష్యత్తు భవనం యొక్క పునాదవుతుంది. ఈ ఆలోచన ఎంత ప్రబలంగా ఉంటుందో, ఎంత శుభమైనదిగా ఉంటుందో మీ భవిష్యత్తు అంతే విశాలంగా, ఆనందంగా ఉంటుంది. కాబట్టి సమస్యలపై కాకుండా సఫలతపై ధ్యానాన్ని కేంద్రీకరించి ముందుకు వెళ్ళండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.